హలో ఫ్రెండ్స్. పాప అయితే పడుకుంది. నేను కర్రీ చేద్దామంటే ఎంత పడుకోలేదు. పాప ఇప్పుడు పడుకుంది కదా, ఇప్పుడు నేను కర్రీ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు కాకరకాయలు ఉన్నాయి. ఈ కాకరకాయలని క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకొని నేను కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా క్లీన్ చేసిన కాకరకాయలని ఇలా తీసుకొని కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకొని మనం ఏ షేప్ అంటే ఆ షేప్లో అనేది కట్ చేసుకోవాలి. పొడుగులో కట్ చేసుకోవచ్చు, రౌండ్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ కాకరకాయను నేను చేదు లేకుండా ఫ్రై చేస్తాను. నాకు కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. అన్ని కాకరకాయలు ఇలానే రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలను మధ్యలో అనేది గింజలు ఉంటాయి కదా, ఈ గింజలు అనేది తీసేయాలి. లేదంటే చేదు వస్తుంది. ఈ గింజ వల్ల చేదు వస్తుంది కర్రీ అనేది. ఈ గింజలు తీసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్లో. ఈ విధంగా ఉండాలి రౌండ్గా. ఇప్పుడు మనం ఎల్లిపాయలను కచ్చాపచ్చగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఎల్లిపాయలని మెయిన్ ఉండాలి. కాకరకాయలు ఫ్రై చేసిన ఆయిల్లోనే నేను ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసుకొని మనం వీటిని 5 minutes వరకు కలుపుకుంటూ ఉండాలి. దూరగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ ముద్ద దంచి పెట్టుకున్నది వేసుకోవాలి. ఈ విధంగా కలిపినాక మనం కాస్తంత పసుపు వేసుకొని కొంచెం సేపు కలుపుకున్న తర్వాత మనం వేయించిన కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని వీళ్ళ వేసుకొని బాగా కలపాలి అన్నమాట. ఇలా కలిపిన తర్వాత కాస్తంత కారం, మనకు సరిపోయినంత కారం అనేది చల్లుకొని కారం కలిసేటట్టు మొత్తం కలపాలి. కాకరకాయ ముక్కల్ని కలపాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. సరిపోయినంత ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ఉప్పు కలిసే వరకు మళ్ళీ కాకరకాయ ముక్కల్ని కలిపి కొంచెంసేపు ఒక 5 minutes ఫ్రై అవ్వనిద్దాం. చేదు లేని కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.